ఇటువంటి మేళా భారతదేశంలో ఎక్కడ జరగలేదని నేను అనుకుంటున్నా. మన అందరికీ తెలుసు, ప్రతి పోలీస్ స్టేషన్ లో ఏళ్ల తరబడి 2 వీలర్స్ 4 వీలర్స్ సీజ్ చేసి పెట్టడం జరుగుతుంది. అందులో కొన్ని క్రైమ్ నేరం సంబంధించిన బండి, కొన్ని అబండన్ గా వీధి మీద పెట్టి వెళ్ళిపోయారు, అవి సీజ్ చేసి తీసుకొచ్చి పెట్టిన బండి. వాన ఎండ వలన టైం గడిసే కొద్దీ ఈ వెహికల్స్ అన్ని పాడైపోతాయి, స్క్రాప్ మెటీరియల్ గా అయిపోతుంది. లక్ష రూపాయల విలువైన బండి మొత్తం పాడైపోతుంది. తర్వాత స్క్రాప్ గా అమ్మేసి గవర్నమెంట్ ట్రెజరీలో పెట్టాల్సి వస్తుంది. అందుకే పోయిన 1 సంవత్సరం నుండి మేము అబండన్ అండ్ సీజ్ వెహికల్ రిటర్న్ మేళా పెట్టున్నాం. ఇది 4వ విడత. ప్రతి కేసులో ప్రతి బండి ట్రేస్ చేసి అది ఓనర్, ఆ బండి ఓనర్ ఎవరు, ఈ జిల్లాలో ఉండొచ్చు, వేరే జిల్లాలో ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, మేమే వెతికి మా పోలీస్ వాళ్ళు, లా అండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు, క్రైమ్ పోలీస్ వాళ్ళు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు కష్టపడి వెతికి వాళ్లకు తెలియజేస్తున్నారు, ఇది మీ బండి మా దగ్గర ఉంది, దయచేసి రండి, మేము మీకు అప్పచెప్తాము. మేము ఇంతకు ముందు కూడా చూసాము, చాలా మంది ఊహించలేదు కూడా ఆ బండి తిరిగి వస్తుందని, జీవితంలో ఊహించలేదు. ఆ ఊహించని విధంగా ఆ బండి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది వైజాగ్ సిటీ పోలీస్ ద్వారా. మొదటి విడత పోయిన సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీ మొత్తం 152 వెహికల్స్ రిటర్న్ ఇప్పించడం జరిగింది. రెండో విడత ఏప్రిల్ 22వ తేదీ మొత్తం 320 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. మూడో విడత సెప్టెంబర్ 19వ తేదీ 346 వెహికల్స్ రిటర్న్ చేయడం జరిగింది. ఇది 4వ విడత. ఈరోజు మీ అందరికీ, ఆ వెహికల్ ఓనర్స్ అందరికీ నూతన సంవత్సర కానుక మాదిరిగా